హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే షిప్ రాకెట్ ఐపీఓ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దామండి. సో చూడండి, ఈ కంపెనీ వచ్చేసి మనకి 2011లో అయితే ఎస్టాబ్లిష్ అయితే జరిగిందండి. దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి ఆఫ్టర్ ఐపీఓ మనకి 7,057 కోట్లు అయితే అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ జరుగుతుందన్నమాట. అండ్ లాజిస్టిక్స్ అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఓన్గా బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, ఇంటి దగ్గర నుంచి పచ్చళ్ళు అని చెప్పేసి, ఇంకా శారీస్ అని చెప్పేసి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్. సో అలాంటి వాళ్ళకి కస్టమర్కి మధ్య ఈ షిప్ రాకెట్ లాజిస్టిక్స్ అనేది పనిచేస్తుంది అనమాట. సో మనము మధ్యలో ఇంకా వేరే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కొరియర్స్తో మనము అటాచ్మెంట్స్ పెట్టుకోకుండా ఈ షిప్ రాకెట్ ఏదైతే ఉందో దీని ద్వారా అయితే మనము మనకు వచ్చిన ఆర్డర్ని అయితే దానికి సంబంధించిన ఆర్డర్ సైజ్ కావచ్చు, లేకపోతే పేమెంట్స్ కావచ్చు, ఇంకా సిఓడి కావచ్చు, ట్రాకింగ్ కావచ్చు, ఇంకా ఇంటర్నేషనల్ ఆర్ షిప్పింగ్ సంబంధించి. సో ఇవన్నీ కూడా మనం ఈ షిప్పింగ్ ఏదైతే ఉందో ఈ షిప్ రాకెట్ ప్లాట్ఫామ్ ద్వారా అయితే మనమైతే మేనేజ్ చేసుకోవచ్చండి. సో వీళ్ళు ఏంటంటే దాంతో పాటు లాజిస్టిక్స్ కూడా రన్ చేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళే మనం ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, సో వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఆర్డర్ని తీసుకుని వెళ్తారు. అలాగే అదే ఆర్డర్ని మళ్ళీ కస్టమర్కి అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అలా కూడా వీళ్ళు ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా వీళ్ళు మేనేజ్ అయితే చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫుల్ ట్రాక్డ్ డెలివరీస్ అండ్ షిప్ రాకెట్ సంబంధించిన ఓమినీస్ ఉంటాయండి. చిన్న చిన్న వ్యాన్స్ ఉంటాయి ఓమ్ని టైప్స్లో, అలాగే పెద్ద ట్రక్స్ ఉంటాయి. సో వీటి ద్వారా వీళ్ళైతే ఈ ఆన్లైన్ ఇవి ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్ ఇవన్నీ కూడా వీళ్ళైతే మేనేజ్ అయితే చేస్తున్నారు అనమాట. సో నేను చెప్పాను కదా, ఇంటర్నేషనల్ పార్సల్ షిప్మెంట్స్ ఆర్ కార్గో ఎక్స్ ఇంటర్నేషనల్ సంబంధించి బిజినెస్ టు బిజినెస్ కూడా వీళ్ళైతే చేయడం అయితే జరుగుతుంది. సో చూడండి, ఈ ఐపీఓ వచ్చేసి మనకైతే ఆగస్టు 12న ఓపెన్ అవుతుంది, ఆగస్ట్ 14న క్లోజ్ అవుతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,168 రూపీస్, లాట్ సైజ్ వచ్చేసి 154 షేర్స్, ప్రైస్ రేంజ్ వచ్చేసి 90 to 97 రూపీస్. మనకు ఇష్యూ సైజ్ వచ్చేసి 1,647 కోట్లు అయితే ఉందండి. సో అలాట్మెంట్ వచ్చేసి ఆగస్ట్ 17న అవుతుంది. ఆగస్ట్ 19న ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో అయితే ఈ కంపెనీ అయితే లిస్ట్ అవుతుందండి. సో ఇది వచ్చేసి బోత్ అన్నమాట, ఫ్రెష్ క్యాపిటల్ కమ్ ఆఫర్ ఫర్ సేల్ బోత్ ఉన్నాయన్నమాట. అంటే ఈ 1,647 కోట్లలో 885 కోట్లు అనేది కంపెనీకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి మనకి 885 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి మనకి 9,13,13,13 షేర్స్ అయితే వాళ్ళు అయితే సెల్ చేస్తున్నారు కంపెనీ నుంచి. సో ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ ఉంది. ఇక బ్యాలెన్స్ ఏదైతే ఉందో 731 కోట్లు. సో అవి వచ్చేసి మనకి ఏంటంటే స్టాక్ హోల్డర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. వాళ్ళ దగ్గర నుంచి మనకి 7,50,00,000 షేర్స్ అయితే వాళ్ళైతే సెల్ చేస్తున్నారు. సో కియాబి వచ్చేసి 75%, ఎన్ఐ వచ్చేసి 15%. ఇక్కడ రీటైల్స్ మనలాంటి వాళ్ళకి 10% ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఈ కంపెనీ వచ్చేసి లాస్లో ఉందన్నమాట. మీకు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్లో అయితే చెప్తాను చూడండి. సో ఇక్కడ మీకు పర్పస్ ఏంది చూడండి. పర్పస్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు ఈ కంపెనీ గ్రోత్ చేయడానికి, అలాగే వీళ్ళకు బిజినెస్ మోడల్ పెంచుకోవడానికి, కోర్ బిజినెస్ మోడల్ పెంచుకోవడానికి, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్ చేయడానికి వీళ్ళకి దగ్గరగా 365 కోట్లు అయితే యూజ్ చేయబోతున్నారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇన్ మార్కెటింగ్ ప్రైమర్లీ ఫ్రమ్ ఎమర్జెన్సీ బిజినెస్ అండ్ కోర్ బిజినెస్. సో మార్కెటింగ్ కోసం దగ్గరగా వీళ్ళైతే 205 కోట్లు అయితే యూజ్ చేయబోతున్నారు అనమాట. అలాగే ఈ 159 కోట్లు ఏదైతే ఉందో ఇది టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపబిలిటీస్ ఫర్ ఎమర్జెన్సీ బిజినెస్. అంటే వీళ్ళు టెక్నాలజీని కొనుక్కోవడానికి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవడానికి వీళ్ళు ఈ 159 కోట్లు అయితే యూజ్ చేయబోతున్నారు. ఇంకా అలాగే ప్రీపేమెంట్స్ అని కొన్ని అప్పులు ఉన్నాయి కదా, సో ఈ అప్పులన్నీ కూడా తీర్చడానికి అయితే వీళ్ళు 210 కోట్లు అయితే యూజ్ చేయబోతున్నారు. సో అలాగే ఇన్ఆర్గానిక్ గ్రోత్ ఉన్న కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళని వీళ్ళ దాంట్లో కలుపుకోవడానికి, అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ అయితే యూజ్ చేయబోతున్నారు. సో మనకి చూడండి, వీళ్ళ ఫినాన్షియల్ పరంగా చూసుకుంటే ఇన్కమ్ అయితే బాగానే వస్తుందండి. 24లో 1,300 కోట్లు, 25లో 1,600 కోట్లు వచ్చింది, 26లో 2,000 కోట్లు చూపించారు. బట్ ఇక్కడ చూడండి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 2024లో 595 కోట్లు మైనస్లో ఉన్నారు, అంటే నష్టాల్లోనే ఉన్నారు. సో అది వచ్చేసి మనకి 25లో ఎట్ టైం దగ్గరగా ఒక 500 కోట్లు అది రికవరీ అయితే చేయరు. అంటే
24కి 25కి చూడండి ఎంత ప్రాఫిట్ మార్జిన్స్ వచ్చాయి. 74 క్రోర్స్ వచ్చింది. 595 కోట్ల నష్టాల నుంచి 74 కోట్లకు వచ్చిందనమాట. మళ్ళీ 26లో సో వచ్చేసి మనకి 79 క్రోర్స్ అయితే చూపించింది. సో ఇప్పుడైతే వీళ్ళు ఈ అమౌంట్ని అయితే క్లియర్ చేస్తామంటున్నారు. అంటే కింద ఇది మనకి ఏవైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులని కొంచెం క్లియర్ చేయడం వల్ల మనకి ఇక్కడ నెక్స్ట్ ఈ క్వార్టర్లో కానీ అంటే ఈ 26, 27లో మనకి ఇక్కడ ప్లస్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో చూడండి ఇక్కడ మనకి లాస్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఎప్పుడైతే కూడా మనకి మైనస్లో ఉంటుంది. సో అయితే ఒకసారి చూసుకోండి. ఫినాన్షియల్ పరంగా అయితే కొంచెం వీక్ ఉందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో మనకి పాజిటివ్స్ వచ్చేసరికి గుడ్ లాంగ్ టర్మ్ సెక్టర్ అండి. ఎందుకంటే రాను రాను ఇప్పుడు మనం ఫిజికల్గా షాప్కి వెళ్ళి ఇప్పుడంతా ఎవరు చేస్తున్నారండి? ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ అలవాటు పడ్డారు. ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లోనే. మీకు ఇంటిలో కిరాణం షాప్ దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా మనం ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటున్నాం కాబట్టి సో ఈ ప్లాట్ఫామ్ ఓన్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో పెరుగుతుంది కాబట్టి సో అలాంటి మంచి బిజినెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ చెప్పాను కదా మీకు ఎవ్రీ ఇయర్ అయితే రెవెన్యూ అయితే వస్తుంది. లాసెస్ కూడా వీళ్ళైతే చూశారు కదా మీకు 24లో 595 కోట్లు ఉంటే 25, 26లోకి వచ్చేసరికి 70 కోట్లకి అయితే వచ్చిందనమాట. సో ఇది ఒక పాజిటివ్ కిందనే చెప్పుకోవచ్చు. ఈ ఇయర్ కనుక వీళ్ళకి ఇది కనుక ప్లస్లోకి వెళ్ళిపోతే ఇంకా వీళ్ళకి మంచిది ఫ్యూచర్లో అయితే గ్రోత్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెష్ క్యాపిటల్ అనేది వీళ్ళు కంపెనీ గ్రోత్ కోసమే యూజ్ చేస్తున్నారు కాబట్టి సో అది కూడా ఒక ప్లస్ ఛాన్స్ ఉంటుంది. సో మనకు నెగిటివ్ వచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే ఫ్యాట్ మార్జిన్స్ అనేది ఇప్పటికి లాస్ట్లో ఉందన్నమాట. సో అదొక నెగిటివ్ మీకు చెప్పుకోవచ్చు. లాజిస్టిక్స్ ఈజ్ హైలీ కాంపిటేటివ్. సో లాజిస్టిక్స్ అనేది మనకి తెలుసు కదా చాలా అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి బయట వందల కంపెనీస్ ఉన్నాయి లాజిస్టిక్స్ అనేది. సో వాళ్ళ నుంచి కంపల్సరీగా కాంపిటీషన్ అనేది ఉంటుంది అనమాట. సో అదొక నెగిటివ్ కింద చెప్పుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ఈ కామర్స్ గ్రోత్. సో ఈ కామర్స్ గ్రోత్ అన్న కనుక పడిపోయింది ఆన్లైన్ ఆర్డర్స్ పడిపోయింది అనుకున్నప్పుడు సో దీని మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అదొక నెగిటివ్ కింద చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్న ఐపీఓలో సగం దాదాపు మళ్ళీ ఆఫర్ ఫర్ సేల్ కింద ఇన్వెస్టర్సే సెల్ చేస్తున్నారు. ఈ కంపెనీ అనేది లాభాల్లో ఉంటే సరే లాభాల్లో ఉంది వాళ్ళకు షేర్ హోల్డర్స్ వాళ్ళకు కూడా లాభాలు వచ్చాయి. సో వాళ్ళు కొన్ని షేర్స్ సెల్ చేస్తున్నారంటే ఓకే. బట్ ఇక్కడ కంపెనీ నష్టాల్లో ఉంది. నష్టాల్లో ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ అనేది వెళ్ళిపోతున్నారు. వాళ్ళ షేర్స్ అనేది సెల్ చేస్తున్నారు కాబట్టి అదొక నెగిటివ్ కింద చెప్పుకోవచ్చు. సో వాల్యుయేషన్ పరంగానైతే మనకి అది ఏదైతే ఉందో షేర్ ప్రైస్ అనేది 90+ ఉంది కదా. సో ఇప్పుడున్న ఈ కంపెనీ ఫినాన్షియల్ పరంగా అది కొంచెం ఎక్కువ అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక కస్టమర్ సర్వీసెస్ అనేది అంటే మనకు తెలుసు కదా. ఇక వాళ్ళు మనకు ఒక మర్చెంట్ మనకు అటాచ్మెంట్ అయ్యారంటే ప్రతిదీ కూడా వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగినా సరే ఆ ఆర్డర్ మొత్తం అనేది తారుమారు అయిపోతుంది అనమాట. సో మనకి జిఎంపీ అయితే ప్రస్తుతానికైతే 22 రూపీస్ అయితే ఉందండి. అంటే 21% గెయిన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది యాజ్ పర్ గూగుల్ డేటా ప్రకారం. ఇది డెసిషన్ టైంకి అటు ఇటు అయితే మారుతుంది. అంటే అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు. సో ఒకసారి అయితే చెక్ చేసుకోనండి. సో చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి. థ్యాంక్ యూ.